మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. అరవింద్ అనే వ్యక్తిపై అతని సమీప బంధువులు కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అల్విన్ కాలనీ రాజరాజేశ్వరి ఆశ్రమం సమీపంలో జరిగింది. బీహార్కు చెందిన అరవింద్ తన భార్యతో కలిసి అల్విన్ కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు నివాసం ఉంటున్నాడు. ఇవాళ ఉదయం అతని బంధువులు అక్కడికి రావడంతో కుటుంబ కలహాల నేపథ్యంలో దాడులకు యత్నించారు. ఈ ఘటనలో అరవింద్కు తీవ్ర గాయాలు కాగా దాడి చేసిన బంధువులు అతని భార్యతో కలిసి పరారీలో ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్ని 20-30 బండ్లు ఉంటాయి. ఈ గోదాంకి ఇవే పక్కకే గోదాంలు 2 ఉన్నాయి, 2-3 అయితే వాళ్ళకు టచ్ ఉంటుంది గోదాంలో. వాళ్ళు ఏరా అసలు నిన్న వచ్చింది. వీళ్ళకి ఏం తెలియదు దాని గురించి. ఈమెయిల్ ఎందుకు ఆడ అసలు ఏందనేది తెలుస్తుందని అడుగుతున్నా. వాడు ఇలా పనులు అన్నీ డబ్బులు ఇస్తా అంటే అప్పుడు వచ్చి అన్ని అడుగుతుంటే నంబర్ గింబర్ అన్ని అడుగుతుంటే నేను రా ఇప్పుడు తీసి అన్న సీసీటీవీ ఫుటేజ్ ఉందా అన్న? ఏంటన్నా వాళ్ళు తీస్తున్నారు కదా, ఇది తీసే వీడియోలు కావాలి. తీసిన వీడియోలు కావాలి. ఏమో తెలియదు అన్న, అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. ఏం కాదండి, పేగులు బయటకు వస్తాయి. పేగులకు కత్తి పడుతుంది. పిల్లలంటే ఇద్దరు గిల్ల జరిగింది. ఈ రూమా? ఈ రూమ్లో ఈ చెప్పులు బాగానే ఉన్నాయి కదా. ఏమే అన్న అడుగుతుంది తెలుసా? నాకేం తెలియలేదు. వాళ్ళు హిందీలో. నా పేరు సంతోష్ బిరాదారు. సాయినగర్ వెస్ట్ అల్విన్ కాలనీ సాయినగర్లో ఉంటా. ఈయనే రోడ్ నెంబర్ 11లో. అయితే నేను ఇట్లా వస్తుంటే పిల్లలు చూసి ఆపి అన్న ఈడ ఏమో అయింది అని వచ్చేసరికి చూస్తే దగ్గర ఒక 20-30 మంది ఉన్నారు ఈడ. అయితే వచ్చి చూసే వరకు ఆడ పడి ఉన్నాడు ఆయన, మొత్తం గిల్లగిల్ల కొట్టుకుంటున్నాడు. అయితే చూసి అప్పుడే నీళ్ళు తాగిపిద్దామంటే వద్దొద్దు అన్నారు. అయితే అప్పుడే 100కి కాల్ చేసిన, మళ్ళీ అంబులెన్స్కి కాల్ చేసిన. రాగానే వాళ్ళు వచ్చిర్రు, మళ్ళీ అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చి వాళ్ళు చూసిర్రు, మొత్తం ఇటు చూడగానే అయితే పేగులు అనేది బయటికి వచ్చినాయి. మళ్ళీ ఈడ కాటు పడ్డది, ఇంకా ఈపులో కూడా కొన్ని గాయాలు అయినాయి ఆయనకి. ఎవరు చేసారన్న ఏమైనా ఐడియా ఉందా? ఇంకా ఏం లేదు, అట్లా అడిగితే అది వాళ్ళ భార్య ఏమో పారిపోతుంది, మిగతా ఎవరో ఇద్దరు వచ్చిర్రు అని చెప్తున్నారు. అంత ఎందుకు జరిగి ఉంటుంది ఇంకా అది అయితే తెలియదు. ఇంకా నిన్ననే వచ్చిర్రంట, అయితే ఓనర్ చెప్తుంది.